కైరా కాలగమనం 2. ఇప్పుడు మనం ఇరుక్కుపోయినట్టున్నాం బుడతా. ఈ బుడత ఉన్నంత వరకు ఎవరికి ఏ దిగులు ఉండదు కైరా. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో చూడు. బుడత దెయ్యం మాటలు కైరాకు ఏమాత్రం అర్థం కావు. ఆ సమయంలో బుడత చీకట్లోకి ప్రవేశిస్తుంది. అలా చీకట్లోకి ప్రవేశించిన కాసేపటికి ఒక వెలుగు అనేది ప్రకాశిస్తుంది. దాంతో కైరా ముందుకు కదిలి వెళ్లి చూడగా బుడత కళ్ల నుండి వచ్చే కాంతి వల్ల అక్కడ పరిసరాలు కనిపిస్తున్నాయి. నిజానికి మాగురి రాయి కోసం వెళ్ళినప్పుడు రాక్షసుడు ఇచ్చిన నేత్రాల వల్ల ఇది సాధ్యమవుతుంది. అసలు కైరాకు ఏమైనట్టు? ఎందుకని తన జాడను తెలిసే దర్పం పగిలిపోయింది? కైరాకు ఏమీ అయి ఉండదు. బహుశా ఆమె ప్రమాదకర చోటులోకి ప్రవేశించడం వల్ల ఆ దర్పం ముక్కలైపోయి ఉంటుంది. నాకున్న గడువు సమయం తగ్గిపోతుంది. ఒకవేళ సరైన సమయానికి నా తలగాని దొరక్కపోతే నేను పాతాళానికి పోవాల్సి ఉంటుంది అని దెయ్యం తన సమస్య గురించి వివరిస్తుంది. మరోవైపు కైరా వాళ్ళు ముత్యాల హోరు అనే ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. నిజానికి ఆ ప్రాంతమంతా కూడా అందమైన ముత్యాలతో నిండి ఉంటుంది. ఆ సమయంలో బుజ్జి కోసం బుడత కొన్ని ముత్యాలను సేకరిస్తుంది. అలా ఇంకాస్త ముందుకు వెళ్లిన వారికి ఒక రాకాసి సొరచేప అస్థిపంజరం కనపడుతుంది. ఎప్పుడైతే వారు ఆ అస్థిపంజరం దాటి ముందుకు వెళ్తారో అది ప్రాణం పోసుకున్నట్టు వారిని వెనకే వెంబడిస్తుంది. మొదట్లో ఆ విషయం వారిద్దరూ గ్రహించరు. ఆ తర్వాత వెనక నుండి బుడత మీదకు దాడి జరగగానే కైరా అప్రమత్తమవుతుంది. అయ్యో బుడత, నీకు ఏమీ కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను కైరా, ముందు నువ్వు చూడు. ఎట్టకేలకు కైరా ఆ సొర అస్థిపంజరాన్ని నాశనం చేసిన తర్వాత అక్కడొక గోళం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కైరా ఆ గోళం తీసుకుని ముందుకు కదులుతుంది. అలా వారిద్దరూ ఒక ప్రదేశం వద్దకు చేరుకోగా అక్కడ వారికి కావలసిన ఏ దర్పణం కనపడదు. అప్పుడు కైరా తన చేతిలో ఉన్న గోళం సాయంతో చూసినప్పుడు ఆ దర్పణం యొక్క స్థానం కనపడుతుంది. నువ్వు అదరగొట్టేశావు కైరా. మరి ఇప్పుడు అనుకున్న సమయానికి చేరుకోగలమా? ఇప్పటికే బాగా ఆలస్యమైంది. దాని గురించి నువ్వేం దిగులు పడకు బుడతా. నాకు మాత ఇచ్చిన కడియం ఉంది కదా, దాని సాయంతో వేగంగా వెళ్ళొచ్చు. అవునా? ఎంత వేగంతో కదలగలవు కైరా? చెప్పడం దేనికి బుడతా, నన్ను పట్టుకో, ఆ వేగం ఏంటో తెలుస్తుంది. దెయ్యం కైరా మీద నమ్మకం కోల్పోతున్న సమయంలో కైరా బుడతతో కలిసి అక్కడకు చేరుకుంటుంది. అయితే కైరాను చూడగానే బుజ్జి ఎంతగానో సంతోషిస్తుంది. ఆ తరువాత బుడత తనతో పాటు తెచ్చిన ముత్యాలను బుజ్జికి బహుకరిస్తాడు. ఆ ముత్యాలను చూసి బుజ్జి మురిసిపోతుంది. మరోవైపు కైరా ఒక ముగ్గు సిద్ధం చేసి దాని మధ్యలో దర్పణం ఉంచుతుంది. అలానే బుజ్జి వాళ్లు ముందుగా తయారు చేసిన తైలం కూడా తీసుకుంటుంది. ఆ తరువాత జాడ విస్తృత పూజను మొదలుపెట్టగా దర్పణం అనేది మెరుస్తుంది. ఈ విధంగా అర్ధరాత్రి సమయం వరకు నిష్ఠగా పూజ నిర్వహించిన తర్వాత కైరా చేతిలోకి తైలం అనేది గాల్లో ప్రయాణించి దర్పణం మీద పడుతుంది. ఎప్పుడైతే తైలం దర్పణం మీద పడిందో దెయ్యం తల బందీగా ఉన్న గృహ యొక్క దృశ్యాలు కనపడతాయి. ఆ జాడ తెలిసినట్టు ఉంది కదా, వెంటనే ఆ చోటుకు వెళ్లి నా తలను తీసుకురండి. నీ తొందరపాటు ఏంటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉంటే మేము పని పూర్తి చేయగలం. అదేం లేదు కైరా, ఒకవేళ నా తలను వేరు చేసిన వాడు త్వరలో నన్ను వెతుక్కుని వచ్చి అంతం చేస్తాడని నా భయం. అందుకే ఈలోగా నా తలను దక్కించుకుని ఈ లోకం వదిలి వెళ్లిపోదామని నా ఆలోచన. సరే, నేను బుడతా వెళ్లి ఆ పని పూర్తి చేసుకుని వస్తాం. అప్పటి వరకు నువ్వు ఓపికగా ఉండు. ఆ సమయంలో కైరా రక్కకి మాతను కొలిచి దర్పణంలో కనపడిన గృహ వద్దకు బయలుదేరుతుంది. మరోవైపు గృహలో బందీగా ఉన్న దెయ్యం తలకు తన శక్తి తగ్గుతున్న భావన కలుగుతుంది. అప్పుడు చీకట్లో ఉన్న ఎవరో వ్యక్తితో దెయ్యం తల మాట్లాడుతూ, నన్ను ఇంతలా హింసిస్తున్నావు, దీనికి తప్పక బదులు తీర్చుకుంటా. ముందైతే నువ్వు బంధంలో నుండి బయటపడాలి కదా. ఒకవేళ నిన్ను ఎవరైనా ఈ చోటు నుండి తప్పించాలని చూస్తే వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టను. నీకు ప్రాణాలు తీయడం కొత్తేమీ కాదు కదా. గతంలో నీ కారణంగానే నీ కన్న బిడ్డ చనిపోయాడు, అది మర్చిపోకు. ఆ మాట తర్వాత అవతల వైపు నుండి ఎటువంటి బదులు రాదు. దాంతో దెయ్యం తల గట్టిగట్టిగా నవ్వుకుంటుంది. ఆ భీకర నవ్వులకు గృహ బయటకు గబ్బిలాలు ఎగిరి వెళ్లిపోతాయి. మరోవైపు కైరా వాళ్లు ప్రయాణించుకుని అమావాస్య రోజు రాత్రి దుర్వాసి అరణ్య ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఒక చోటు దగ్గర విపరీతమైన దుర్వాసన రావడంతో ముందుకు వెళ్లాలనుకున్న బుడత తిరిగి మళ్లీ వెనక్కి వచ్చేస్తుంది. ఈ వాసన భరించలేకపోతున్నాను కైరా. మనం ఈ దారి గుండానే ముందుకు వెళ్ళాలా ఏంటి? మనకున్న ఏకైక దారి ఇదే బుడత. మరి
ఇప్పుడు ఈ దుర్వాసన చోటును దాటుకుని ముందుకు వెళ్ళడం ఎలా కైరా? సమస్య ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది బుడత. ముందు మనం ఆ పరిష్కార మార్గం ఏంటో వెతుకుదాం. ఆ సమయంలో కైరా వాళ్ళు చుట్టుపక్కల వెతుకుతుంటారు. అప్పుడు ఒక ఎత్తులో పరిమళం వెదజల్లే పుష్పం బుడతకు కనపడుతుంది. ఆ తరువాత కైరాకు అదే విషయం చెప్పి బుడత దాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే చుట్టూ దుర్వాసన వల్ల బుడత పైకి ఎగిరిన ఆ పుష్పాన్ని అందుకోలేకపోతుంది. దాంతో కొన్ని ప్రయత్నాల తర్వాత కైరా దాన్ని అందుకోవడానికి చూస్తుంది. ఆ సమయంలో దుర్వాసనను తట్టుకుని కైరా ఎత్తులో ఉన్న పుష్పాన్ని దక్కించుకుంటుంది. అప్పుడు దాని సాయంతో చుట్టూ ఉండే దుర్వాసన పోయి వారిద్దరూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఓయ్ కైరా, కొంచెం ఆ పుష్పాన్ని నాకివ్వు. ఇదిగో తీసుకోబుడతా. ఈ అందమైన పువ్వును నా బుజ్జికి ఇచ్చి నా మనసులో మాటను చెప్తాను. అయ్యో, నేను ఇప్పట్లో మనసులో మాటను బయట పెట్టలేననుకుంటా. కైరా బుజ్జి వాళ్ళు మానవులకు తెలియని కోహూరి ప్రాంతంలోకి వస్తారు. ఆ చోటులో ఎక్కువగా గబ్బిలాల గుంపులు తిరుగుతుంటాయి. అప్పుడు కైరా కంటికి దెయ్యం తల బందీగా ఉన్న గృహ కనిపిస్తుంది. ఆ సమయంలో బుడతను గృహ బయట కాపలాగా ఉండమని కైరా గృహలోకి ప్రవేశిస్తుంది. అయ్యో కైరా, నేను ఇలా చేసింది ఎవరు? ఏదైనా మాట్లాడు కైరా. నన్ను దాటి ఈ గృహలోకి ఎవరు ప్రవేశించాలనుకున్నా వారి ప్రాణాలు తీసేస్తాను. నీకు ఎంత ధైర్యం ఉంటే కైరా మీద దాడి చేస్తావు? నిన్ను ఈ రోజు వదిలిపెట్టను. ఆ సమయంలో బుడత ప్రయోగించే శక్తులను కారుక్ష చాలా తేలికగా తిప్పికొడతాడు. ఈ విధంగా బుడత పలుమార్లు ప్రయత్నించిన తర్వాత అక్కడ ఉండటం మంచిది కాదని భావించి బుడత ఒక బదిలీ వలయం సృష్టించి కైరాతో సహా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తరువాత బుజ్జి వాళ్ల దగ్గరకు చేరుకోగా కైరా పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు దెయ్యం తన తలను కైరా తీసుకురాలేదనే కోపంతో ఉంటుంది. మిమ్మల్ని నమ్ముకుని వచ్చినందుకు నాకు గొప్ప అనుభవం ఎదురైంది. అసలు మీ శక్తులన్నీ దేనికోసం? నువ్వు ఇక్కడ పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. ప్రస్తుతం కైరా ప్రాణాపాయ స్థితిలో ఉందంటే దానికి కారణం నువ్వే, అది మర్చిపోకు. మీ మాటలు బట్టి మీరేం చెయ్యలేరని అర్థమవుతుంది. నేను నా తలను ఎలాగైనా సంపాదించుకుంటా. దానికి మీ ఎవరి సాయం అక్కర్లేదు అని దెయ్యం కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు కైరా పరిస్థితిని చూసి బుజ్జి అమాన్తో నేత్రాని ఉన్న చోటుకి వెళ్తుంది. ఆ తరువాత నేత్రానికి విషయం చెప్పి కైరా ఉండే చోటుకు తీసుకొస్తుంది. అప్పుడు నేత్రాని కైరాకు అయిన గాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. కైరా గాయాన్ని చూస్తుంటే అది ఒక శక్తివంతమైన ఆయుధం వల్ల అయినట్టు తెలుస్తోంది. అలాంటి శక్తివంతమైన ఆయుధాన్ని అదుపు చేస్తున్నాడంటే అతను ఇంకెంత శక్తివంతుడో మనం అర్థం చేసుకోవాలి. అవును నేత్రాని, నేను చెప్పింది నిజమే. మన శక్తులను అతను చాలా తేలిగ్గా దెబ్బకొడుతున్నాడు. ప్రస్తుతం కైరా పరిస్థితి మెరుగుపడాలంటే జోగిల ప్రాంతంలో దొరికే లావా గుళిక అవసరపడుతుంది. కాకపోతే ఇందులో ఒక చిక్కుముడి ఉంది. అదేంటంటే లావా గుళికను కేవలం మానవ మాతృలు మాత్రమే తాకగలరు. ఒకవేళ మనలాంటి వాళ్ళు దాన్ని తాకితే ఆ మరుక్షణమే బూడిదైపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఎవరు సాయం చేస్తారు నేత్రాని? పైగా ప్రమాదాలతో కూడిన చోటుకు వెళ్లి దాన్ని దక్కించుకోవడానికి ఎవరు ముందుకు రారు. అలా ఏమీ కాదురా బుడతా. మన కారణంగా ఎంతో మంది సాయం పొందారు. అందులో ఎవరో ఒకరిని సాయం అడిగితే తప్పక చేస్తారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో. నీకు
నీకు పుట్టినరోజులు శుభాకాంక్షలు క్రోధ. నువ్వు నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నా గతంలో నాకు సాయం చేసిన బుడత మరియు అధీరా వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను నాన్న. అవును క్రోధ, నిజంగా ఆ దుష్టమాంత్రికురాలు మాటలు విని నిన్ను దూరం చేసుకునేవాడిని. ఆ దేవుడి దయ వల్ల మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం. కారుక్ష తల వద్ద కాపలాగా ఉంటున్నాడు. ఆ సమయంలో తనకు సాయం చేయడం కోసం వచ్చిన వారిని కారుక్ష తరిమి కొట్టాడని తెలిసి కోపంతో అరుస్తుంది. అప్పుడు కారుక్ష నవ్వుకుని గృహ బయటకు వస్తాడు. ఆ సమయంలో కారుక్ష ఏడాది క్రితం జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటాడు. మీరింకా నిద్రపోలేదా గంగమ్మ? ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాన్నాయనా. నువ్వు మాకు తోడుగా ఉండగా మాకు ఏ దిగులు ఉండదు. మొదట్లో నేను నా బిడ్డ కోసం ఇలా మారాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రతి మనిషి జీవితాన్ని కాలం అనేది మారుస్తుంది. ఆ కాలమే నిన్నీ రోజు ఇలా నిలబెట్టింది. కారుక్ష కాసేపు గంగమ్మతో మాట్లాడిన తరువాత ఊరి పొలిమేర వద్ద కాపలా ఉండడానికి వెళ్తాడు. మరోవైపు కారుక్ష ఉంటున్న గ్రామానికి 100 మైళ్ల దూరంలో ఉన్న కాటిరి అను ప్రాంతం వద్ద గత 7 ఏళ్ల నుండి ఒక తాంత్రికుడు కఠోర దీక్ష చేస్తున్నాడు. ఆ దీక్షలో భాగంగా తాంత్రికుడు చుట్టూ పుర్రెలు ఉంటాయి. అలానే ఎదురుగా ముగ్గు మధ్యలో వెలుగుతున్న ఒక కాటి దీపం ఉంటుంది. అదే విధంగా తాంత్రికుడు గాల్లో ఒక ఖాళీ గోళాన్ని సిద్ధం చేసి ఉంటాడు. ఆ రోజు అమావాస్య కావడం వల్ల చుట్టూ ఉండే పుర్రెల నుండి శక్తులు వచ్చి తాంత్రికుడి శరీరంలో ఏకమవుతాయి. లోక వినాశకాలకృతం పాప విదూరకాలకృతం ఆత్మదాహో కాలకృతం జై జై భకం జై జై భకం. త్వరలో నేను ఈ లోకాన్ని శాసించబోతున్నాను. చూడండి పిల్లలు, ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషిలోనూ ధైర్యం ఉంటుంది. కానీ మనకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడం వల్ల ఆ ధైర్యాన్ని బయటకు చూపించలేకపోతున్నాం. నువ్వు చెప్పింది నిజమే కారుక్ష, కానీ నీ దగ్గర ఉన్నట్టు మాకు శక్తులు లేవు కదా. మరి మేము ఎలా ధైర్యవంతులం? ఇక్కడ శక్తులు ఉన్నవాళ్లు గొప్పవాళ్లు కాదు చింటూ. నువ్వు పెద్దయ్యాక నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అవునా? ముందైతే శత్రువుని ఎలా ఎదుర్కోవాలో నేర్పించు కారుక్ష. నువ్వు చెప్పినట్టే 100 దుష్టాత్మలను సేకరించాను లోధా. మరిప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి? నువ్వు ఈ పనిని అద్భుతంగా పూర్తి చేశావు. అయితే నువ్వు కోరినట్టు ఈ లోకం నీకు దాసోహమవ్వాలంటే ఇప్పుడు సంపాదించిన దుష్ట ఆత్మలను బలి ఇవ్వాలి. తద్వారా నువ్వు ఒక క్రూర దుష్ట దయ్యాన్ని పొందుతావు. చాలా సంతోషం లోధా. నేను వెంటనే ఆత్మలను బలిస్తాను. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే బలుల ద్వారా దుష్ట దయ్యాన్ని పొందుతావో ఆ దయ్యాన్ని కొన్నిసార్లు అదుపు చేయడం కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నాకు ఎవరిని ఎలా అదుపు చెయ్యాలో బాగా తెలుసు లోధా. నువ్వేం దాని గురించి చింతించకు. విజయీ భవ. తాంత్రికుడు పౌర్ణమి రోజు వరకు ఎదురు చూసి ఆ రోజు పౌర్ణమి గడియలు మొదలైన తరువాత ఒక లావా కుంపటి సిద్ధం చేసుకుని పూజను నిర్వహిస్తాడు. అలా పూజ ముగిసిన తరువాత దుష్ట ఆత్మలతో నిండిన గోళాన్ని లావా కుంపటిలో పడేస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి గృహ మొత్తం దద్దరిల్లేలా ఆత్మల ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఆ తరువాత కొన్ని క్షణాలకు మరుగుతున్న లావా నుండి ఒక దెయ్యం బయటకు విడుదలవుతుంది. అది చూసి తాంత్రికుడు ఎంతగానో సంతోషిస్తాడు. నిన్ను ఈ లోకంలోకి రప్పించింది నేనే. ఇకపై నేనే నీకు యజమానిని. నా ఆజ్ఞలను అతిక్రమించకూడదు. అర్థమైందా? అర్థమైంది యజమాని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు పగటిపూట బయట తిరగలేవు. కాబట్టి నేను అప్పగించే పనులు చీకటి సమయంలోనే ముగించేయాలి అని తాంత్రికుడు దెయ్యానికి ఏవో విషయాల గురించి వివరిస్తాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత
గృహ నుండి దెయ్యం బయలుదేరి కైలాపూర్ గ్రామం వైపు పయనమవుతుంది. అలా ప్రయాణిస్తున్న మార్గమధ్యలో ఒక వ్యక్తి ఎద్దుల బండి మీద బస్తాలు తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు దెయ్యం ఆ వ్యక్తిని గమనించి అమాంతం అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత గుండెను భద్రపరిచిన గాజు సీసాతో బయటకొస్తుంది. అలా రాత్రంతా దెయ్యం సాధించిన కొన్ని మానవ గుండెలను తీసుకుని సూర్యోదయం సమయానికి ముందు గృహ దగ్గరకు చేరుకుంటుంది. హహ, నువ్వు అదరగొట్టేశావు. ఇప్పుడు ఆ మానవ గుండెలను లావా కుంపటిలో పడవేయి. అలాగే యజమాని, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మన పక్క గ్రామంలో ఉంటున్న మా దూరపు చుట్టం ఒకరు చనిపోయారని కబురొచ్చింది కారుక్ష. అందుకే ఒకసారి వాళ్ళని పలకరించొద్దామని వెళ్తున్నాను. అవునా? మరిప్పుడు మీరు లేకపోతే పాపం పిల్లలకు కథలెవరు చెప్తారు? నేను రేపు ఉదయం కల్లా వచ్చేస్తాను కారుక్ష. ఒకవేళ పిల్లలంతగా మారం చేస్తే నువ్వేదో ఒక కథ చెప్పెయ్యి. అలాగే చెప్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. మీరు ఈ శక్తులను కూడగట్టుకొని ఏం చేయబోతున్నారు యజమాని? నేను ఈ లోకాన్ని నా ఇదుపులో పెట్టుకోవడాన్ని ఆశపడుతున్నా. దానికోసమే ఈ మరణ హోమం మొదలుపెట్టాను. మరి ఈ పని చేయడం వల్ల నాకేంటి లాభం? నువ్వు నా బానిసగా ఉండడమే గొప్ప విషయం. దానికి మించి ఎక్కువ ఆశించకు. ఆ రోజు తాంత్రికుడు అన్న మాట దెయ్యానికి అసలు ఏమాత్రం నచ్చదు. అలా సమయం గడిచి చీకటి పడిన తర్వాత దెయ్యం ఎప్పటిలా గృహ నుండి బయలుదేరుతుంది. మరోవైపు గంగమ్మ తన వాళ్లని పరామర్శించి మాట్లాడుతుంది. అయితే వారి మాటలను బట్టి ఆ ఇంటి యజమానికి సంభవించింది మామూలు చావు కాదని గంగమ్మకు అర్థమవుతుంది. దాంతో ఎలాగైనా ఈ విషయం వెంటనే కారుక్షకి చెప్పాలని ఆ రోజు రాత్రి వేళలో ఒంటరిగా కైలాపూర్ బయలుదేరుతుంది. కారుక్ష, బామ్మ ఈ రోజు వచ్చేస్తుంది అన్నావు కదా, ఇంకా రాలేదేంటి? వస్తుంది చింటూ. ఒకవేళ సాయంకాలం లోపు రాకపోతే నేను స్వయంగా వెళ్లి బామ్మను తీసుకొస్తాను, సరేనా? ఆ రోజు సాయంకాలం వరకు కారుక్ష గంగమ్మ కోసం ఎదురుచూస్తాడు. మరోవైపు మానవ సంచారం లేని చోటులో గంగమ్మ శవం పడి ఉంటుంది. అదే సమయంలో కారుక్ష బామ్మ కోసం వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అలా కారుక్ష 7 ఘడియల ప్రయాణం తర్వాత అనుకోని రీతిలో బామ్మ చనిపోయిన చోటుకు చేరుకుంటాడు. ఆ సమయంలో బామ్మ శవాన్ని చూసి కారుక్ష ఆశ్చర్యపోతాడు. అయితే అది మామూలు చావు కాదని కారుక్ష గ్రహిస్తాడు. నీ చావుకు కారణమైన వాళ్ళని విడిచిపెట్టను. ఈ పని చేసింది ఎవరైనా వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పుతాను. అసలు ఈ ముసలి గుండెను ఎందుకు తీసుకొచ్చా? నేను అడిగింది కేవలం మధ్య వయసులో ఉన్న వాళ్ల గుండెను మాత్రమే. నీకు అప్పగించిన ఒక్క పనిని కూడా సరిగ్గా చేయడం లేదు. ఇందులో సమస్య ఏముంది యజమాని? ఒకవేళ మీకు ఆ గుండె అవసరపడకపోతే పక్కకు పడేయండి, లేదంటే నాకిచ్చిన హాయిగా తింటాను. నువ్వు ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తావని నిన్ను రప్పించలేదు. ఇకపై నా ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తే ఏమాత్రం సహించను అని కోపంగా మాట్లాడిన తర్వాత తాంత్రికుడు తిరిగి ధ్యానంలోకి వెళ్తాడు. ఆ సమయంలో తాంత్రికుడు పలికిన మాటలను దెయ్యం పదే పదే తలుచుకుంటుంది. అప్పుడే మరుగుతున్న లావా కుంపటి మీదకు దెయ్యం చూపు మళ్ళుతుంది. ఆ క్షణం మరో ఆలోచన లేకుండా దీక్షలో ఉన్న తాంత్రికుడిని అక్కడ మరుగుతున్న లావా కుంపటిలో పడేస్తుంది. దాంతో తాంత్రికుడు నొప్పితో అరుస్తుంటే దెయ్యం సంతోషంగా ఆ తాంత్రికుని చావును కళ్ళారా చూస్తుంది. ఇకపై ఈ చోటుకు నేనే అధిపతిని. త్వరలో ఈ లోకాన్ని కూడా శాసిస్తా. ఆ సమయంలో దెయ్యం గృహ నుండి బయటకు వెళ్లాలనుకున్నప్పుడు సూర్యరశ్మి కారణంగా దెయ్యం తిరిగి మళ్లీ లోనికి వెళ్లిపోతుంది. అలా చీకటి పడే వరకు ఎదురు చూసిన తర్వాత దెయ్యం గృహ నుండి బయలుదేరుతుంది. సరిగ్గా మధ్యరాత్రి వేళకు వీధుల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక మనిషి కూడా కనిపించడు. అలా దెయ్యం ఇంకాస్త ముందుకు వెళ్లిన తర్వాత ఏదో శక్తి వచ్చి తనని తాకుతుంది. నా మీద నువ్వు దాడి చేశావంటే నువ్వు అందరిలాంటి వాడివి కాదు. అసలు ఎవరు నువ్వు? నీకు ఈ ఊర్లో పనేంటి?
నా గురించి తెలుసుకొని ఏం చేస్తావులే. నాకిప్పుడు స్వేచ్ఛ దొరికింది. నువ్వు అడ్డు తప్పుకుంటే మానవ హృదయాలను తినడానికి వెళ్తాను. అలాగైతే వరుసగా సంభవిస్తున్న చావులకు కారణం నువ్వేనా? నీతో ముచ్చట్లు పెట్టుకునే ఓపిక లేదు. అడ్డు తప్పుకో. దెయ్యం శక్తిని కారుక్ష తక్కువ అంచనా వేశాడు. అలా దెయ్యంతో పోరాడుతున్న సమయంలో సూర్యోదయం కావడంతో దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. దాంతో ఉన్నట్టుండి దెయ్యం ఎక్కడికి వెళ్ళిందా అని కారుక్ష ఆలోచిస్తాడు. మరోవైపు గృహ వద్దకు చేరుకున్న దెయ్యం తనని అడ్డుకున్న కారుక్ష మీద కోపంతో రగిలిపోతుంది. అలా 3 నెలల వ్యవధిలో ఎన్నోసార్లు వారి మధ్య పోరాటం జరుగుతుంది. కానీ ఎప్పుడూ కూడా ఓ కొలిక్కి రాదు. అప్పుడు ఒకరోజు కారుక్ష ప్రజలను సమావేశపరిచి తాను తిరిగొచ్చే వరకు ఇళ్ల నుండి బయటకు రావద్దని చెబుతాడు. అలానే ప్రతి ఇంటి గుమ్మానికి తన శక్తితో సృష్టించిన కపాలాలు వేలగడతాడు. ఆ తర్వాత కారుక్ష హిమాలయ పర్వతాల మీద 112 ఏళ్ల నుండి ఉంటున్న ఒక స్వామీజీని కలిసి విషయమంతా చెబుతాడు. ఈ లోకంలో మంచి కన్నా చెడు ఎక్కువగా ఉంది నాయనా. కాబట్టి చెడు మీద మంచి గెలవడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. మరిప్పుడు దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పండి స్వామి. ఒకవేళ ఆ దయ్యం దృష్టి వేరే ప్రాంతాల మీదకు వెళ్తే జరగబోయే మరణహోమం చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే నాయనా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ దుష్ట శక్తిని అడ్డుకోవడానికి ఒక మార్గం ఉంది. అదేంటో చెప్పండి స్వామి. నేను ఎలాగైనా అది సాధించి తీరుతాను. సరే, నువ్వు నాతో పాటు రా. మొదటిగా దుష్టశక్తిని పాక్షికంగా నాశనం చెయ్యాలి నాయన. దానికోసం నువ్వు ఆ దుష్టశక్తి తలను వేరు చెయ్యాల్సి ఉంటుంది. ఎప్పుడైతే తల అనేది వేరవుతుందో సరిగ్గా 6 వారాల గడువులో అది పూర్తిగా నాశనమవుతుంది. నేను నా శక్తిని ఎంత ప్రయోగిస్తున్నా దయ్యానికి ఏం కావడం లేదు స్వామి. అలాంటిది దాని తల వేరు చేయడం ఎలా సాధ్యపడుతుంది? అందుకు ఒక ప్రత్యేకమైన ఆయుధం అవసరపడుతుంది. నువ్వు గాని ఆయుధాన్ని ప్రయోగిస్తే తప్పకుండా దుష్టశక్తి తల వేరవుతుంది అని స్వామీజీ కొన్ని విషయాలు వివరిస్తాడు. ఆ తరువాత స్వామీజీ ఒక పవిత్ర జలం తీసుకుని అక్కడున్న ఒక రాయి మీద పోస్తాడు. అలా పవిత్ర జలం పోసిన కాసేపటికి దెయ్యం ప్రజలను ఇబ్బంది పెట్టాలని రాత్రిపూట గృహ నుండి బయటకు వస్తుంది. ఆ సమయంలో ఇళ్ల బయట కట్టిన కపాలాల శక్తి వల్ల దెయ్యం ఆ ఇళ్లలోకి ప్రవేశించలేకపోతుంది. దాంతో దెయ్యానికి మరింత కోపం వస్తుంది. అదే విధంగా పగటిపూట గృహలోని విగ్రహానికి పూజలు చేస్తూ కొన్ని శక్తులను దెయ్యం సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు నీకు అందిన శక్తులతో ఆ మూర్ఖపు ప్రజల ఇళ్లలోకి ప్రవేశించగలవు. చాలా సంతోషం లోదా. నేను నీ ప్రియ భక్తుడిని చంపినందుకు నా మీద కోపంగా లేదా? ఈ లోకం కేవలం దుష్టుల కొరకు మాత్రమే. ఎవరైతే హెచ్చుగా దుష్ట కార్యాలను చేస్తారో వారే నా భక్తులు. విగ్రహం నుండి వచ్చే మాటలు దెయ్యానికి మరింత ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆ క్రమంలో చీకటి పడగానే దెయ్యం ప్రజల మీద కోపంగా వీధుల్లోకి వస్తుంది. అప్పుడు దెయ్యం ఒక ఇంట్లోకి ప్రవేశించి ఒక వ్యక్తిని బయటకు ఈడ్చుకొని వస్తుంది. ఆ సమయంలో తనకు చావు తథ్యమని అతనికి అర్థమవుతుంది. మిమ్మల్ని కాపాడే వీరుడు ఎక్కడికి పోయాడ్రా? ఇక మిమ్మల్ని నా నుండి ఎవరూ కాపాడలేరు. కారుక్ష తన కొత్త ఆయుధంతో చాలా చురుకుగా దెయ్యంతో పోరాడుతున్నాడు. అప్పుడు సరైన సమయం చూసుకుని కారుక్ష తన చేతిలో ఆయుధం దెయ్యం వైపు విసిరగానే దాని తల తెగి పడుతుంది.
నన్ను నమ్ముకున్న ప్రజలను ఎప్పటికీ ప్రమాదంలో విడిచిపెట్టను. అది నీకు అర్థమయ్యే లోపు నువ్వు నా కాళ్ల కింద ఉన్నావు. దెయ్యం తలలేని భాగం తన తల కోసం వెతుకుతుంది. సరిగ్గా అదే సమయంలో సూర్యోదయం కావడంతో తలలేని దెయ్యం మాయమైపోతుంది. అప్పుడు కారుక్ష దెయ్యం తల పట్టుకుని నిలబడి ఉండగా సూర్యరశ్మి వల్ల దెయ్యం గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత 6 వారాల పాటు దెయ్యం తలను ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచాలని మానవ సంచారం లేని గృహ దగ్గరకు పయనమై అక్కడ దెయ్యం తలను తన శక్తితో బంధిస్తాడు. అలా జరిగింది మొత్తం కారుక్ష తలుచుకుంటాడు. అసలు ఉన్నట్టుండి దయ్యానికి సాయం చేయడం కోసం వచ్చిన మహిళ ఎవరై ఉంటారు? ఇప్పుడు ఈ కథకు ఎలాంటి ముగింపు వస్తుందో ఏంటో. నువ్వు ఆలస్యంగా వచ్చినా సరైన చోటుకొచ్చావు. అసలు ఆట ఇప్పుడు మొదలు కాబోతోంది. For more horror stories, please subscribe our channel.